జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 జనవరి మాసంలో సింహ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో శని మీన రాశిలో సంచారం, గురు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కేతులు కుంభ మరియు సింహ రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ వరకు ధనుసు రాశిలో, తదుపరి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తారు జనవరి 14వ తేదీ. ఇక కుజుడు కూడా జనవరి 16వ తేదీ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక బుధుడు కూడా జనవరి 17వ తేదీ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక శుక్రుడు కూడా జనవరి 13వ తేదీనే ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ఏదైతే గ్రహ సంచారం వలన సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా మొదటి 14 రోజులు అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు కూడా సింహ రాశి వాళ్ళకి కొంచెం ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక విషయాల పట్లనే ఆర్థికంగా చాలా ఇన్కమ్ తగ్గిపోయింది, ఆ బిజినెస్ లో కూడా నాకు తగ్గిపోతా ఉంది, అలానే ఉద్యోగం విషయంలో కూడా ఏదో తెలియని భయము, ఒత్తిడులు ఎక్కువగా ఉండడం లాంటిది. అలానే నెగిటివ్ ఆలోచనలండి, అంటే బాగా నెగిటివ్గా ఆలోచించడము, ఆ నెగిటివ్గా ఫీల్ అవ్వడము, ఎక్కువ చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు చేయడము, ఆ డబ్బు సరిపోకపోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యాపారం విషయంలో కూడా మీరు అనుకున్నట్టుగా జరగకపోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే సంతానం విషయంలో కూడా చాలా ఒడిదొడుకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఒక రికగ్నైజేషన్ ఉన్న పేరు తగ్గడము, రికగ్నైజేషన్కి ఇబ్బంది రావడము, ఇలాంటివన్నీ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటి 14 రోజులు ఆర్థికంగా చాలా మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు. అయితే జనవరి 14వ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్య కుజులు 6వ స్థానంలోకి వెళ్ళిపోతారో అప్పటి నుంచి మళ్ళీ ధైర్యము, స్థైర్యము, ఈ ఒక వృత్తి విషయాలలో, అంటే చేసే వృత్తి వ్యాపారం విషయాలలో కూడా చాలా యోగ్యదాయకంగా ఫలితాలు మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఫలితాలలో చాలా మార్పులు వస్తాయి. సడన్ గా మళ్ళీ ధైర్యం పెరగడము, స్థైర్యము, అలానే ఉద్యోగం విషయాల్లో చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ సమయంలో కొంచెం ఆ స్ట్రెస్, ఆ ఒడిదొడుకులు తగ్గడం లాంటిది. అలానే మీకున్న గుర్తింపు ఏదైతే ఉందో మళ్ళీ ఆ పేరుకి గుర్తింపు రావడము, ఇలాంటి మంచి శుభయోగాలు జనవరి 14వ తేదీ తర్వాత మీకు ప్రారంభమవుతాయి. అలానే ఆర్థిక విషయాల్లో కూడా మంచి అభివృద్ధి అనేది 14వ తేదీ తర్వాత మీకు ప్రారంభమవుతుంది. కొత్తగా రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా జనవరి 14వ తేదీ తర్వాత ప్రారంభమవుతుంది. అయితే శుక్రుడు కూడా 6వ స్థానంలోకి రావడం అనేది స్త్రీలతో విభేదాలు, కొంచెం అపకీర్తి, వారి వలన ఏదైనా అపవాదాలు, అపకీర్తి లాంటిది రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పరస్త్రీ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ భార్యతో కావచ్చు, మీ అక్కతో కావచ్చు, చెల్లితో కావచ్చు కూడా విభేదాలు రాకుండా చూసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక అష్టమ స్థానంలో శని ఒక సంచారము, ఆల్రెడీ మనకు తెలుసు అష్టమ స్థానంలో శని ఉన్నాడు. మనకి ఆరోగ్య విషయాల్లో, అలానే ఒక ఆలోచన విషయంలో మనం ఆలోచించే క్రమం ఏదైతే ఉందో అక్కడ ఇబ్బందులు, ఆర్థిక విషయాలు ఇబ్బందులు, కౌటుంబిక విషయాలలో ఇబ్బందులు, మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయినా ఈ మాసంలో కూడా మనకి గురువు వక్రించే ఉంటారు. వక్రించే జనవరి మొత్తం కూడా మిథున రాశిలోనే వక్రించి సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇన్కమ్ అనేది అంత పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది కాకపోవచ్చు కానీ, బట్ జనవరి 14వ తేదీ తర్వాత ఉన్న దాంట్లో పరిస్థితులు మళ్ళీ మెరుగయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఆ ఇన్కమ్ ఇన్ని రోజులు తగ్గి ఉంటుంది, కొంచెం పెరిగే సూచనలు ఉంటాయి. అలానే ఉద్యోగ విషయాలు, అలానే భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు కొంచెం తగ్గడము, ఆ నెగిటివ్ మైండ్ తగ్గడము, ఇవన్నీ కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి సింహరాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది. ఇది గోచార ఫలితాలు మాత్రమే. ఇది గోచారంలో ఈ గ్రహస్థితి ఇలా ఉండబోతుంది. ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఒక రాశిలో కూడా లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. వాళ్ళ దశా పీరియడ్, వాళ్ళ జాతకం అనేది చాలా ముఖ్యమైనది. దశాభుక్తి బాలేనప్పుడు మనము అంటూ ఉంటాం, నేను ఆ టెంపుల్కి వెళ్ళాను, అక్కడ పూజ చేపించాను, బట్ మనకి మంచిది కావట్లేదు. చూడండి, ఆ దశాభుక్తికి ఉన్న తగ్గట్టుగా ఉన్న పరిహారాలు చేసుకోకపోవడం అనేది అదే కర్మ అనేది ఉన్నప్పుడు ఆ దశాభుక్తికి తగ్గట్టుగా ఉన్న పరిహారాలు చేసుకోవాలి. అది కాకుండా వేరే పరిహారాలు అంటే మిస్లీడ్ ఇస్తారు అక్కడ. అదే అంటే కర్మ మనల్ని సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు.
సో దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తికి తగ్గట్టుగా ఉన్న పరిహారాలే మనం చేసుకోవాలి. అప్పుడే దాని పాజిటివ్ ఇంపాక్ట్ మనకు అర్థమవుతుంది. మనమే కష్టపడి చేసుకోవాలి. అంటే మనమే స్వప్రయత్నంతో మనం ఎంత చేస్తామో పరిహారాలని అది అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ చదువుకోండి. ప్రతిరోజు సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి. రోజు పొద్దున్నే ఓం నమ శివాయ 1180 సార్లు చదవండి. ఆదిత్య హృదయం కనీసం ఒక 10 టైమ్స్ అయినా చదవండి. ఒక సంవత్సరం ఇది చేయండి. మీలో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత పాజిటివ్‌నెస్ వస్తుందో చూడండి. సో ఇది చాలా అంటే దశా పీరియడ్ అనేది మనకి చాలా ముఖ్యంగా ఉంటుంది. అలానే ఈ ఈ మాసంలో సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య హృదయము, సూర్య నమస్కారము క ఈ నెలలో శని త్రయోదశి వచ్చింది కాబట్టి, శనివారమే వచ్చింది కాబట్టి కొంచెం నువ్వుల నూనెతో అభిషేకాలు కాలభైరవుడికి చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో, మీ సమస్యలు మీరే చెప్పుకుంటే సో, ఇంక జ్యోతిష్కులెందుకు? సో, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి వాళ్ళు చెప్పాలి. అంటే మేము చెప్పాలి ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ దశా పీరియడ్ జరుగుతాంది, ఇన్ని రోజులకి బాగవుతుంది, ఈ పరిహారాలు చేసుకోవాలని మేము చెప్పాలి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.